క్రైస్త లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకే వేలాది వందనము, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనము. నువ్వు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నువ్వు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 59వ వచనం, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. హెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం, అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణం నందుకు అవశ్యంగా బ్రతుకును. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి సైన్యముఖోత్పత్తి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకున్నది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం, ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం, నాశనకరమైన గొంతులో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయున్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకొనవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడువుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవసేనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృపను చెల్లించుకుంటాం తండ్రి. మీ ఆజ్ఞకైతే వాటి ప్రకారం నడుచుకునే వరంలో శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని మీ చిత్తం ఆ జీతం జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ 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 ఆమెన్.